దేవుని నామాన్ని బట్టి చేరి వచ్చినటువంటి మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో దేవుణ్ణి ఆరాధించటానికి ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయం 6వ వచనం చదువుకుందాం. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయం 6వ వచనం. నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము, నీ దేవుడైన యెహోవా భూమి మీదున్న సమస్త జనుల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనెను. 135వ కీర్తన 135వ కీర్తన 4వ వచనం. యెహోవా తన కొరకు యాకోబును ఏర్పరచుకొనెను, తనకు స్వకీయ ధనముగా ఇశ్రాయేలును ఏర్పరచుకొనెను. మూడవదిగా మనం చూస్తే మలాకి 3:17. నేను నియమింపబోవు దినము రాగా వారు నా వారై వారు నా స్వకీయ సంపాద్యమై ఉందురు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు అయినటువంటి మా దేవా, నిన్ను స్తుతించుకోవటానికి, ఆరాధించటానికి మరి యొక్క దినాన్ని మాకు ఇచ్చావు ప్రభువా. అందుకు మమ్మలను సజీవులుగా ఉంచినటువంటి దేవుడవు నాయనా. ఈ యొక్క ఆరాధనలో మేము ఏమై ఉన్నామో ఆ యొక్క గ్రహింపును మాకు దయచేయండి. మీరు మమ్మలను ఏ విధంగా మార్చుకున్నారో, స్వకీయ జనాంగంగాను, స్వకీయ ధనంగాను, స్వకీయ సంపాద్యంగాను మీరు మమ్మలను చేసుకున్నటువంటి విధానాన్ని నీ లేఖనంలో నుండి మేము కొద్ది మాటలు చెప్పుకోవటానికి, ఆ మాటల ద్వారా మిమ్మలను ఆరాధించటానికి మీరే సహాయం చేయమని, వ్యర్థమైన మాటలు నా నోట రాకుండానట్లుగా మీరే కృప చూపించుమని, మీ సిలువ చాటున నన్ను మరుగుపరిచి మీరే మాట్లాడుమని దయగలిగిన మీ హస్తాలకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు వారి నామమును బట్టి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. చదవబడినటువంటి ఈ 3 భాగాలలో దేవుడు తన యొక్క ప్రజల విషయంలో 3 పదాలను అక్కడ వాడటం జరిగింది. ఎందుకంటే మొదట చదివినటువంటి భాగంలో అయితే మీరు సర్వజనుల కంటే విస్తార జనమని యెహోవా మిమ్మును ప్రేమించి ఏర్పరచుకొనలేదు, సమస్త జనుల కంటే మీరు తక్కువే కదా. ఎందుకంటే 7వ వచనం నేను చదివింది. మనం చదువుకున్నటువంటి భాగం అయితే 6వ వచనంలో దేవుడు తన ప్రజల విషయంలో అంటా ఉన్నాడు కదా, నీ దేవుడైనటువంటి యెహోవాకు ప్రతిష్ఠిత జనము, మీరు ప్రతిష్ఠించబడినటువంటి జనం, ప్రత్యేకించబడినటువంటి జనం, వేరు చేయబడినటువంటి జనం,
నేను పిలుచుకున్నటువంటి జనం, లోకం నుండి మిమ్ములను సపరేట్ చేసినటువంటి జనం. కాబట్టి నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనెను. ఆయనట ప్రతిష్ఠించుకున్నాడట, ఆయన పిలిచాడట. భూమి మీద ఉన్నటువంటి జనులందరికంటే కూడా తన యొక్క స్వకీయ జనముగా మిమ్ములను నేను ఏర్పాటు చేసుకున్నాను అని ఇశ్రాయేలీల విషయంలో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ 7వ వచనంలో అంటాడు కదా, మీరు అందరికంటే ఎక్కువ జనమని కాదు, శ్రేష్ఠులని కాదు, బలవంతులని కాదు. ఎందుకు ఆయన ప్రతిష్ఠించుకున్నాడు? ఎందుకు వేరు చేశాడు? ఎందుకు మరి ఆయన స్వకీయ జనము అని పిలుస్తున్నాడు అని అంటే, ఇశ్రాయేలీల విషయంలో ఆయన పిలుస్తున్నాడు. అబ్రహామును బట్టి వాగ్దానం చేసినటువంటి తన యొక్క వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకొని ఆ ప్రజలకు ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పిలువబడినటువంటి అబ్రహాము ఎక్కడా కూడా దేవుని యొక్క మాటకు, ఆయన యొక్క పిలుపుకు ఎదురు చెప్పలేదు, అవిధేయుడు కాలేదు. ఏది చెబితే దానిని శిరస వహించినటువంటి వాడిగా కనిపిస్తూ ఉన్నాడు. కానీ తరువాత వచ్చినటువంటి జనాలు, తరువాత వచ్చినటువంటి యొక్క సంతతి, తరువాత వచ్చినటువంటి ప్రజలు ఏమైపోయారంటే ఒక్కొక్క సందర్భంలో దేవుణ్ణి ఎరగనటువంటి వారైపోయారు, దేవుని మీద తిరుగుబాటు చేసినటువంటి వారయ్యారు, దేవుని మాటను లెక్క చేయనటువంటి వారయ్యారు. ఇలాంటి పరిస్థితులలో మరలా దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నాడు ఇశ్రాయేలీలకు జ్ఞాపకం చేయటమే కాదు, ఈనాడు మనకు కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఆయన. మీరు ప్రతిష్ఠిత జనము అంటా ఉన్నాడు వాళ్ళను, మనల్ని కూడా అంటున్నాడు కదా ఆయన, మీరు పిలువబడినటువంటి వారు, ప్రత్యేకించబడినటువంటి వారు. దేని నుంచి? లోకం నుంచి మనల్ని వేరు చేశాడు. ఎలా వేరు చేశాడు? ఒకప్పుడు మనమేమిటి, మన యొక్క పరిస్థితి ఏమిటి, మన యొక్క ప్రవర్తన ఏమిటి, వీటిని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, ఒకప్పుడు మనము పరజనులం, దేవుని ఎరగనటువంటి వారం, దేవునికి విధేయత కనపరచనటువంటి వారం, మన ఇష్టానుసారంగా జీవిస్తున్నటువంటి వారం, మన ఆలోచనల ప్రకారం ప్రవర్తిస్తున్నటువంటి వారం. ఇలా పరజనులమైనటువంటి మనలను, అన్యజనులమైనటువంటి మనలను ఆయన ఏం చేశాడంటే, చూడండి లేవీలకు రాసినటువంటి లేవీ కాండము 20వ అధ్యాయం 26వ వచనం. మీరు నాకు పరిశుద్ధులై ఉండవలెను, యెహోవాను నేను పరిశుద్ధుడను, మీరు నావారయుండునట్లు, మీరు నావారయుండునట్లు మిమ్ములను అన్యజనులలో నుండి నేను ఏం చేశానంటున్నాడు ఆయన, వేరుపరిచితిని. ఇశ్రాయేలీలను వేరుపరిచాడు ఆయన. మీరు నా ప్రజలై ఉండునట్లు. నేను ఎలాంటి వాడినంటే, నేను పరిశుద్ధుడును గనుక మీరు కూడా పరిశుద్ధ జనాంగంగా ఉండాలని ఏం చేశానంటే, లోకంలో ఉన్నటువంటి ఆ యొక్క అన్యులైనటువంటి వారి నుండి మిమ్ములను నేను వేరు చేశాను. ఒకవేళ మన విషయంలో ఆలోచిస్తే, మనల్ని కూడా మనము పరిశీలించుకుంటే, చూడండి ఇదే అధ్యాయంలో 7వ వచనం చూడండి. 20వ అధ్యాయం 7వ వచనంలో ఉంటుంది కదా, కావున మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొని
పరిశుద్ధులయుండుడి, నేను మీ దేవుడినైనా యెహోవాను. ఇశ్రాయేలు యొక్క ప్రజలతో చెబుతా ఉన్నాడు, మీరు పరిశుద్ధులై ఉండండి, ప్రతిష్ఠితమైనటువంటి జనాంగం కనుక మిమ్ములను మీరు ప్రతిష్ఠించుకోండి, పరిశుద్ధతలోనికి మీరు రండి అని చెబుతా ఉన్నాడు. అంతేకాదు సమూయేలు గారు కూడా ఇశ్రాయేలీలతో చెబుతాడు కదా, మిమ్ములను మీరు శుద్ధి చేసుకుని, మిమ్ములను మీరు ప్రత్యేకించుకొని, మీ పాపములు ఒప్పుకొని దేవుని యొక్క సన్నిధికి రేపటి దినాన రండి అని ఇశ్రాయేలీల యొక్క ప్రజలతో చెబుతాడు యుద్ధం వచ్చినప్పుడు. అంటే ఏమైపోయారు వాళ్ళు? దేవుని ప్రజలు అని గొప్పగా చెప్పుకుంటున్నారు, కానీ ఆ దేవునికి తగినటువంటి పరిశుద్ధతను కలిగి జీవించటం లేదు. అందుకనే మిమ్ములను నేను వేరుపరచాను అంటా ఉన్నాడు ఆయన. ఒకవేళ మనలను గూర్చి ఆలోచిస్తే మనము కూడా ఒకప్పుడు అన్యజనులైనటువంటి వారం, దేవుని ఎరగనటువంటి వారం. అలాంటి మన ఎడల ఆయన తన యొక్క కృపను చూపించి, తన యొక్క వాక్యాన్ని మన దగ్గరకు పంపించి రక్షించి మనలను ఏం చేశాడంటే ఆయన వేరుపరిచి ప్రతిష్ఠితమైనటువంటి జనంగా ఆయన మనలను మార్చాడు. ఆయన మనం మారలా, మనము విధేయతను కనపరచలా, మనం ప్రేమించలా, కానీ ఆయనే మన ఎడల తన యొక్క కృపను కనపరిచాడు. ఆయన ఒకప్పుడు మనం అన్యజనులతో పాటు లోకంలో కలిసిపోయినటువంటి మనలను ఆయన యొక్క సువార్త చేత ఏం చేశాడంటే ఆయన మనలను వేరు చేశాడు. ఆయన వేరు చేసి ఏమంటా ఉన్నాడంటే, నేను పరిశుద్ధుని గనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండుడి అని పేతురు గారు చెప్పినట్లుగా ఆ యొక్క మాటను మన ఎడల నెరవేర్చాలని ఆయన ఆశపడతా ఉన్నాడు. అందుకే తీతుకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో మనం చూసినట్లయితే, తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. ఆయనట మన దుర్నీతిలో ఉన్నప్పుడు మనము ఆ స్థితి నుండి మనలను విమోచించటానికి, తన యొక్క సొత్తుగా మనలను మార్చటానికట తనను తానే సమర్పించుకొనెను, తనను తాను అర్పించుకున్నాడు. ఆయన తన సొత్తుగా మనల్ని చేసుకోవటానికి ఇశ్రాయేలీలైతే అబ్రహాముకి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి, నిబంధనను బట్టి మీరు నా స్వకీయమైనటువంటి జనులు అని చెప్పినటువంటి దేవుడు మన విషయంలోకి వచ్చేసరికి ఏమైందంటే, మన యొక్క దురాశలను బట్టి, దుర్నీతిని బట్టి మనలను విమోచించి ఆయన సత్క్రియలందు ఆసక్తి కలిగినటువంటి వారిని తన సొత్తుగా చేసుకోవటానికి తనను తానే సమర్పించుకున్నాడు. ఆయన తనను తాను కల్వరిలో ఆ యొక్క సిలువకు అప్పగించుకున్నాడు. ఎవరు చెల్లించలేనటువంటి ఆ యొక్క వెలను చెల్లించి తన సొత్తుగా మనలను మార్చుకున్నటువంటి దేవుడు ఆయన. ఒకప్పుడు పరజనులమే, ఒకప్పుడు అన్యజనులమే, కానీ ఆయన మనలను దుర్నీతి నుండి బయటికి విమోచించి ఏం చేశాడంటే తనను తాను సమర్పించుకొని తన యొక్క సొత్తుగా మార్చటం ద్వారా మనం ఏమయ్యామంటే ఇప్పుడు ఆయన యొక్క స్వకీయ జనమయ్యాం. మనం ఆయన స్వకీయ జనముగా మార్చబడటానికి మన భక్తి కాదు, మన జ్ఞానం కాదు, మనం చేసేటువంటి నీతి క్రియలు ఎంత మాత్రము కాదు, కేవలము ఆయన మన ఎడల చూపినటువంటి కృపే.
కాబట్టి ఆయనకు దూరస్థులమైనటువంటి మనము, అన్య జనాంగంతో కలిసి ఉన్నటువంటి మనము ఈ దినాన ఆయన స్వకీయ జనంగా మార్చబడటానికి కారణం కేవలం ఆయన చూపినటువంటి కృపే. కాబట్టి ఆయనను ఏమని ఆరాధించవచ్చంటే, అయ్యా, ఒకప్పుడు నేను పరజనంగానే ఉన్నాను, అన్యజనులుగానే ఉన్నాను, లోకంలో ఉన్నాను, నీకు విరోధంగానే జీవించాను, కానీ మా దుష్క్రియల నుంచి నీవు మమ్మల్ని ఏం చేశావంటే విమోచించావు, రక్షించావు. నీ సొత్తుగా మమ్మలను చేసుకోవటానికి ఏం చేసావంటే నిన్ను నీవు సమర్పించుకున్నాం. కాబట్టి ఈ దినాన మేము ఏమయ్యామంటే నీ స్వకీయ జనాంగంగా మేము పిలువబడుతున్నాం. మేము క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి వారం, ఒకే తండ్రి బిడ్డలమని ఈరోజు నువ్వు పిలువబడటానికి కారణం ఏంటంటే ఆయన తనను తాను సమర్పించుకున్నాడు. కాబట్టి ఈరోజు మనము ఆయనను బట్టి ఆరాధించగలుగుతా ఉన్నాం. అంతేకాదు, పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తే, కొరింథీయులకు రాసినటువంటి మీరు అన్యజనులై ఉన్నప్పుడు మోగ విగ్రహములను ఆరాధించుటకు ఎటుబడితే అటు నడిపింపబడితిరని మీకు తెలియను. చాలండి. మనము అన్యజనులుగా ఉన్నప్పుడు వేటిని అనుసరించామంటే మోగవైనటువంటి విగ్రహాలను అవి ఎటు నడిపిస్తే అటు నడిచాము. మనం అనుకోవచ్చు, మేమేమి విగ్రహారాధన చేయట్లేదండి, ఏ విగ్రహాన్ని చూసి చెప్పులు తీసేసి చెంపలు వేసుకుని ముందుకెళ్ళట్లేదండి, మా మనసులో దేనిని ఏ విగ్రహానికి మేము నమస్కరించటం లేదు అని ఒకవేళ మనం చెప్పుకోవచ్చు. విగ్రహం అంటే ఏదో బొమ్మని కాదు. దేవుని కంటే మనము దేనిని ఎక్కువ ప్రేమిస్తామో అది విగ్రహమే. మన స్వభావ చిత్తంగా మనం ప్రవర్తించేటువంటిది ప్రతిదీ కూడా విగ్రహమే. మన యొక్క ఇష్టానుసారంగా మనం మాట్లాడే మాట విగ్రహమే. మనలో ఉన్నటువంటి క్రూరత్వం విగ్రహమే. మనలో ఉన్నటువంటి అహంకారం విగ్రహమే. మనలో ఉన్నటువంటి గర్వం విగ్రహమే. మనలో ఉన్నటువంటి అతిశయము విగ్రహమే. మనలో ఉన్నటువంటి ఇతరులను హాస్యాస్పదంగా మాట్లాడేటువంటి మాటలు కూడా విగ్రహమే. మనకు విగ్రహం అనేసరికి దేన్నో విగ్రహం అనుకుంటున్నాం, కానీ మన హృదయంలో ప్రతిష్ఠించుకున్నటువంటి మన స్వభావాన్ని, మన యొక్క ప్రవర్తనను ఈ విగ్రహాలుగా మనం ఏనాడు కూడా తలంచు. మనం ఐఎమ్ ఆల్ రైట్ అనుకుంటాం. మనం నేను చాలా పర్ఫెక్ట్గా ఉన్నాను అనుకుంటాం. భక్తి జీవితంలో నేను చాలా బాగున్నాను అనుకుంటాం. కానీ ఇవన్నీ మన యొక్క అంతరంగంలో ఉన్నటువంటి విగ్రహాలే. అందుకని పౌలు గారు అంటా ఉన్నారు, ఇప్పటి వరకు మీరేం చేశారంటే మూగమైనటువంటి ఆ విగ్రహాలు ఎటు నడిపిస్తే అలా నడిచారు మీరు. మనం కూడా అంతే కదా. మనలో నిగూఢమై ఉన్నటువంటి విగ్రహాలు, అవి పైకి కనిపించకపోయినటువంటి విగ్రహాలు, అవి మనలను నడిపిస్తాయి. మనలను మాట్లాడింపజేస్తాయి. మన యొక్క ప్రవర్తనను అవే కంట్రోల్ చేస్తాయి. హృదయము నిండినటువంటి దానిని బట్టి ఏమవుతుంది? నోరు మాట్లాడుతుంది. మన హృదయంలో ఏవేవి విగ్రహాలు ఉన్నాయో ఆ విగ్రహాలు మనల్ని, అవి మోగవై ఉండొచ్చు కానీ మనలను మాత్రం నడిపిస్తూ ఉంటాయి. మనల్ని ఏదైనా ఉండొచ్చు. అది అన్యులైనటువంటి వారు అలా విగ్రహాల వలన నడిపించబడుతున్నారండి. మేము రక్షించబడ్డాము కాబట్టి మేము అలా నడిపించబడటం లేదు అని ఒకవేళ మనం చెప్పుకోవచ్చు పైకి. మన భక్తిని బట్టి మనం అతిశయిస్తాం ఒక్కొక్కసారి.
నేను చేసే ప్రార్థన అనుకుంటాం, నా యొక్క భక్తి జీవితం అనుకుంటాం, నేను చెప్పిందల్లా జరుగుతుంది అనుకుంటాం, నా మాటకు ఎదురు లేదు తిరుగులేదు అనుకుంటాం. ఇవన్నీ మనలో ఉన్నటువంటి మోగ విగ్రహాలేవి. ఇవేం చేస్తామని అంటే మనలను వాటి త్రోవలలో మనలను నడిపిస్తూ ఉన్నాయి. రక్షించబడినటువంటి వారిని కూడా నడిపిస్తూ ఉన్నాయి. ఎంతో విశ్వాస జీవితంతో నడుస్తున్నాము అనుకున్నటువంటి వారిని కూడా కనిపించినటువంటి యొక్క మూగ విగ్రహాలు నడిపిస్తూ ఉన్నాయి. ఏదో ఒక రూపంలో అవి మనలను ఏం చేస్తావని అంటే తమ యొక్క కంట్రోల్లో ఉంచి నడిపిస్తూ ఉన్నాయి. వీటన్నిటి నుంచి ప్రభు ఏమంటా ఉన్నాడంటే, మిమ్మలను వేరుపరిచానయ్యా, మిమ్మలను ప్రత్యేకించాను, అయినప్పటికీ మరలా వాటి జోలికి వెళ్ళిపోతా ఉన్నారు. కాబట్టి జాగ్రత్త. ఎందుకంటే ఎన్నోసార్లు మనం కూడా త్రోవ తప్పి ఈ యొక్క విగ్రహాల వెంట పడినటువంటి వారమే. మనం జరిగిపోయినటువంటి నష్టం తర్వాత ఒకసారి మనల్ని మనం పరిశీలించుకున్న తర్వాత అయ్యయ్యో ఎంత పొరపాటు చేశాం, ఎంత తప్పిదం చేశాం, ఎంత దేవునికి విరుద్ధంగా నా యొక్క ప్రవర్తన ఉందని పశ్చాత్తాపడినటువంటి సంఘటనలు మన జీవితంలో ఎన్ని లేవు. అప్పటి గదా మనకు అర్థమయ్యింది ఈ విగ్రహాలు మనల్ని నడిపించినాయి అని. దేవుడు అంటా ఉన్నాడు, వీటన్నిటి నుండి కూడా మిమ్మలను వేరుపరిచాను, నా ప్రతిష్ఠితమైనటువంటి జనం మీరు. అంతే కదా అంటా ఉన్నాడు కదా ఆయన, నా స్వకీయ ధనముగా మిమ్మల్ని నేను చేసుకున్నాను అంటా ఉన్నాడు. రెండవదిగా మనం చూసినట్లయితే చూడండి, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 17-18 వచనాలు మనం చూస్తే, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక, కాబట్టి అన్యజనులు నడుచుకొనున్నట్లు ఇక మీదట మీరు నడుచుకొనవలదని నేను సాక్ష్యం ఇచ్చుచున్నాను. వారైతే అంధకారమైనటువంటి మనసు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్నటువంటి అజ్ఞానము చేత దేవునిలో ఉన్నటువంటి జీవం నుండి వేరుపరచబడినటువంటి వారై తమ మనసుకు కలిగినటువంటి వ్యర్థతను అనుసరించి నడుచుకుంటా ఉన్నారు. అన్యజనుల వలె అంటూ అన్నాడు కదా, అంధకార సంబంధమైనటువంటి మనసు కలిగినటువంటి వారై మీ హృదయ కాఠిన్యమును బట్టి, ఆ యొక్క మాయను బట్టి, మీ యొక్క ఆలోచనలను బట్టి మీరు నడుచుకుంటా ఉన్నారు. ఎందుకంటే పౌలు గారు హెచ్చరిస్తూ ఉన్నాడు, మీరు అంధకార సంబంధమైనటువంటి క్రియల్లో ఉన్నారు, చీకట్లో ఉన్నారు. అంతేకాదు మీ హృదయ కాఠిన్యం, మనుషుల యొక్క హృదయాలను చూసి ప్రభు అంట ఆశ్చర్యపోయాడంట. వారి హృదయ కాఠిన్యమును చూచి ప్రభు ఆశ్చర్యపడెను అని సువార్తల్లో ఉంటుంది మనకి. మానవుని యొక్క హృదయ కాఠిన్యం కాదు నాది అని మనం అనుకుంటాం, కానీ అది ప్రశ్నించేదానిగా, ఎదురు తిరిగేటువంటి దానిగా మన యొక్క హృదయ కాఠిన్యం ఉంటుంది. అందుకనే దేవుడు పౌలు గారితో అన్నాడు కదా, అపోస్తుల కార్యాల గ్రంథం 13వ అధ్యాయం 47వ వచనంలో, నిన్ను అన్యజనులకు వెలుగుగాను ఉంచి ఉన్నాను అన్నాడు ఆయన. అన్యజనులుగా ఉన్నాం, అంధకారంలో ఉన్నాం, హృదయ కాఠిన్యంలో ఉన్నాం, మాయలో ఉన్నాం, అజ్ఞానం చేత మనం ఉన్నాం. ఇలాంటి మనకు ఆయన పౌలు గారితో చెబుతా ఉన్నాడు, అన్యజనులకు నిన్ను వెలుగుగా నేను నియమించి ఉన్నాను.
చీకట్లో ఉన్నటువంటి వారిని వెలుగులోనికి తీసుకురావటానికి నీవు సువార్త ప్రకటించడం ద్వారా వాళ్ళు ఏమవుతారంటే ఆ యొక్క అంధకారంలో నుంచి వెలుగులోనికి తీసుకురాబట్టానికి నిన్ను నేను నియమించాను అని పౌలు గారితో దేవుడు అంటా ఉన్నాడు. అవును, ఆ దినాల్లో పౌలు గారు, ఒకవేళ మన దినాల్లో ఎవరో ఒకరు ఆ యొక్క వెలుగు సంబంధమైనటువంటి సువార్తను మనకు ప్రకటించారు. మనం ఏమయ్యామంటే ఆ యొక్క అంధకార సంబంధమైనటువంటి క్రియల నుండి, హృదయ కాఠిన్యా నుండి, అజ్ఞానం నుండి, ఆ యొక్క మాయ నుండి మనం ఏమయ్యామంటే బయటికి వచ్చాం. మనం బయటకు తీసుకురాబడ్డం కూడా ఆయన యొక్క కృపే. బయటికి తీసుకురాబడినటువంటి మనం ఏమయ్యామంటే ఆయన యొక్క 135వ కీర్తన 4లో ఉన్నట్టు స్వకీయ ధనముగా మనము మార్చబడ్డాం. మనం స్వకీయ జనంగా మార్చబడ్డాం, స్వకీయ ధనముగా మార్చబడ్డాం. తర్వాత ఏమయ్యామంటే మరి స్వకీయ సాంపాద్యంగా కూడా మనం మార్చబడ్డాం. ఒకప్పుడు మన పరిస్థితి, ఈ దినాన్న మనం ఉన్నటువంటి పరిస్థితి, మన విశ్వాస జీవితాన్ని ఒకసారి మనము పరిశీలించుకుంటే మనము ఆయనను ఆరాధించటానికి ఏమేమి కనిపిస్తూ ఉన్నాయంటే, ఒకప్పుడు అన్యజనులం, ఒకప్పుడు మూగ విగ్రహాలు చెప్పినట్లుగా తిరిగాం. ఇప్పుడైతే ఒకప్పుడు అంధకారంలో ఉన్నాం, ఇప్పుడైతే ఏమయ్యామంటే వెలుగు సంబంధమైనటువంటి జనులుగా మార్చబడ్డాం. మనలను తన యొక్క సొత్తుగా చేసుకోవటానికి ఆయన తనను తాను సమర్పించుకున్నటువంటి వాడిగా ఆయన మనకు కనిపిస్తూ ఉన్నాడు. చివరిగా ఒక మాట చూసుకుందాం. చూడండి, తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాషయందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో ఎరిగియుండుటయే దేవుని యొక్క చిత్తము. చాలండి. మీలో ప్రతివాడు అన్యజనుల వలె శరీరాశలకు లోబడిపోయినటువంటి వారిగా ఉంటా ఉన్నారు. మీరందరూ ప్రత్యేకింపబడినటువంటి వారిగా ఉండటం అనేటువంటిది దేవుని చిత్తము అని పౌలు గారు అంటా ఉన్నాడు. అయితే మరి మనం ఎలా ఉన్నామంటే, మన యొక్క భక్తి జీవితం ఎలా ఉందని అంటే, పేతురు గారు తన యొక్క పత్రిక రాస్తూ మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో అంటాడు కదా, మనము పోకిరి చేష్టలు, దురాశలు, స్వాభిమానము, మద్యపానము, అల్లరితో కూడినటువంటి ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల యొక్క ఇష్టమును నెరవేర్చుటకు గతించిన కాలమే చాలును. మనము గతించిన కాలంలో ఎలా ఉన్నామో పేతురు గారు చెబుతా ఉన్నాడు. ఆయన ఇందులో ఉన్నటువంటివన్నీ మన జీవితంలో మనకు కనిపిస్తూ ఉన్నాయి. మన యొక్క దురాశలు, మద్యపానం, అల్లరితో కూడినటువంటి ఆటపాటలు, త్రాగుబోతుల యొక్క విందులు, ఇవన్నీ కూడా ఎప్పుడైపోయినాయి ఏంటంటే ఉన్నాడంటే గతించినటువంటి కాలం అయిపోయింది. ఇక ఆ పరిస్థితిలో నుంచి మనం బయటకు వచ్చేసాం. ఒకప్పుడు అన్యజనులుగా ఉన్నప్పుడు, దేవుని ఎరుగనటువంటి వారిగా ఉన్నప్పుడు మనము అలా ఉన్నాము. ఇప్పుడైతే ఆయన అంటా ఉన్నాడు, మీరు నాకు ప్రతిష్ఠితమైనటువంటి జనాంగం, మిమ్మల్ని నేను ఏర్పరచుకున్నాను, మీరు నా సొత్తు, నా స్వకీయమైనటువంటి జనాంగము అంటా ఉన్నాడు. ఎందుకంటే ఆయన సొత్తు అవటానికి, ఆయన స్వకీయ జనము అని పిలువబట్టానికి, ఆయన స్వకీయ సంపాదన అని పిలువబట్టానికి కారణం ఏంటంటే ఆయన
తనను తాను మన కొరకు సమర్పించుకున్నాడు. ఆయన సమర్పించుకొని మనలను రక్షించుకున్నాడు, వేరుపరిచాడు. కాబట్టి ఒకవేళ ఆయనను మనము ఏమని యొక్క ఉదయకాల సమయంలో ఆరాధించవచ్చానంటే, అయ్యా ఒకప్పుడు అన్యులమై ఉన్నాం, విగ్రహాల మధ్య ఉన్నాము, వాటి చేత నడిపించబడ్డాము. అలాంటి మమ్ములను నీవు రక్షించి నీ యొక్క స్వకీయ జనముగా మమ్ములను చేసుకున్నటువంటి దేవుడు అయ్యా అని మనం ఆయన ఆరాధించవచ్చు. అంతేకాదు, ఒకప్పుడు అంధకార సంబంధమైనటువంటి క్రియల్లో ఉన్నాము, చీకట్లో ఉన్నాము, హృదయ కాఠిన్యంలో మనమున్నాము. అలాంటి మా దగ్గరకు నీ సువార్తను పంపించి మమ్ములను రక్షించి మమ్ములను విమోచించి నీ స్వకీయ ధనముగా మమ్ములను మార్చినటువంటి దేవుడు అయ్యా అని ఆయనను మనము ఆరాధించవచ్చు. అంతేకాదు, ఒకప్పుడు శరీర కార్యాలకు మేము లోనై మా ఇష్టానుసారంగా మేము జీవిస్తూ ఉండగా నాయనా నీ యొక్క కృపను బట్టి మమ్ములను నీ యొక్క విశ్వాసంలోనికి మమ్ములను నడిపించి మా పాపపు స్థితి అంతటిని కూడా నీవు తుడిచివేసి మమ్ములను నీ జనాంగంగా స్వకీయ సాంపాద్యంగా నీవు మమ్ములను మార్చుకున్నటువంటి దేవుడు వయ్యాన్ని ఆయనను ఆరాధించవచ్చు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మీరు వినినటువంటి వాక్యం ద్వారా కానీ సిద్ధపడి వచ్చినటువంటి దాన్ని బట్టి కానీ ఆరాధన చేద్దాం. కళ్ళు మూసుకోనండి.